ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి దైవ సంకేతం. మరి స్నేహితులారా, ఈ రోజున మీతో ఒక అసాధారణమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. దీన్ని అందరూ సులభంగా అర్థం చేసుకోలేరు. అందుకే ఎంతో ప్రశాంతంగా ఏకాంతంగా ఈ సందేశాన్ని వినవలసిందిగా నా విన్నపం. ఎందుకంటే ఈ రోజున వెల్లడి కాబోయే రహస్యం మీ జీవితపు దశను రెండింటిని మార్చేసే శక్తి కలది. ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, భగవంతుడి నుండి లభించిన ఒక సంకేతం. ఒకవేళ మీరు దీన్ని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా స్వీకరిస్తే చాలా త్వరగా మీ జీవితంలోకి కాంతి ప్రవేశిస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. సుదీర్ఘమైన చీకటి తరువాత అకస్మాత్తుగా సూర్యుడు ఉదయించినట్లుగా ఇది ఉంటుంది. ఈ సమయం సాధారణమైనది కాదు. ప్రస్తుతం గ్రహాల గమనం అత్యంత ప్రత్యేకమైన స్థితిలో ఉంది. ఈ జాతకంలో సూర్యుడు తన పూర్తి ప్రభావవంతమైన స్థానానికి చేరుకున్నారు. అలాగే ఈ రోజున అంజనీపుత్రుడైన ఆంజనేయ స్వామి, హనుమంతుడి అపారమైన అనుగ్రహం మరియు మంగళుడు కుజుడు సక్రియం కావడంతో మీకు అపారమైన ధైర్యాన్ని, ఆత్మబలాన్ని, నిర్ణయాత్మక శక్తిని ప్రసాదిస్తుంది. దీని వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, పదే అడ్డంకులు ఎదురవుతున్న పనుల్లో ఇప్పుడు వేగం కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎంతో ప్రయత్నిస్తారు, కానీ ఫలితాలు మీ శ్రమకు తగ్గట్టుగా రాలేదు. ఒక్కోసారి పరిస్థితులు అడ్డు వస్తే మరికొన్నిసార్లు ఆత్మీయుల నుండి ఆశించిన సహకారం అందలేదు. కానీ ఇప్పుడు గ్రహగోచారం ఇస్తున్న సంకేతం ప్రకారం మీ సంఘర్షణ కాలం మెల్లమెల్లగా ముగింపు వైపు సాగుతుంది. ఇప్పుడు మీ భాగ్యచక్రం మీకు అనుకూలకంగా తిరగడం ప్రారంభమయ్యింది. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు శ్రీరాముడు, హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఓం హనుమతే నమః, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రస్తుతం ఏర్పడుతున్న యోగం అత్యంత అరుదైనది. ఇలాంటి సంయోగం చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఏర్పడుతుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి యోగం ఏర్పడిన ఎంతో మంది జీవితంలో అకస్మాత్తుగా మరి సానుకూల మార్పులు కనిపించాయి. సరిగ్గా అదే విధంగా ఇప్పుడు మీ జీవితంలో కూడా మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. కేవలం కల్పనలుగా అనిపించిన మీ కలలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. సమాజంలో మీ గుర్తింపు మారుతుంది. ఇప్పటి వరకు మీ ఓటమి కోసం ఎదురు చూసిన వారే అకస్మాత్తుగా మీ మార్పు ఇంత వేగంగా ఎలా జరిగిందో చూసి ఆశ్చర్యపోతారు. గత సంవత్సరంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మిమ్మల్ని విరగొట్టడానికి కాదు, మిమ్మల్ని లోపల నుండి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చాయని గ్రహించండి. కుంభరాశి వారి సహజ స్వభావమైన లోతైన ఆలోచన విధానం, మానవత దృక్పథం మరియు కఠినమైన పట్టుదల శ్రమతో, నమ్మకంతో కర్మ చేసినప్పుడు మరింత ఎక్కువగా సక్రియమవుతుంది. ఈ సందేశం మీ వద్దకి ఊరికే రాలేదు. భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఎంచుకున్నారు. అందుకే ఈ రోజున ఈ సమయం మీ జ్ఞానం మీ ముందుకు వచ్చింది. రాబోయే కాలంలో మీలో ఓర్పు, ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాత్మక సామర్థ్యం స్పష్టంగా పెరుగుతాయి. గత 5 సంవత్సరాలుగా మీరు నిరంతరం సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక్కోసారి మానసిక ఒత్తిడి, మరి కొన్నిసార్లు బాహ్య శత్రువుల విరోధిని ఎదుర్కోవలసి వచ్చింది. అయినా మీరు ఓటమిని ఒప్పుకోలేదు. అదే మీ అన్నిటికంటే పెద్ద శక్తిగా మారింది. ఇప్పుడు అదే సహనానికి తగిన ఫలితం మీకు లభించబోతుంది. మీరు ఎన్నడూ ఊహించని అవకాశాలు చాలా త్వరగా మీ ముందుకు వస్తాయి. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ ఆత్మబలాన్ని, స్థిరత్వాన్ని చూసి మౌనంగా ఉండిపోతారు. ఈ మార్పు కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు, మీ లోపల కూడా ఒక లోతైన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. మీరు మునపటి కంటే మరింత స్పష్టంగా, సమతుల్యంగా మరియు ఒక ఉద్దేశపూర్వకంగా ఉన్నట్లు భావిస్తారు. ఈ అంతర్గత మార్పే మీ కోసం కొత్త దారులను తెరుస్తుంది. ఈ సందేశాన్ని కేవలం విని వదిలేయడం సరిపోదు. దీన్ని మీ జీవిత ప్రవర్తనలోకి తీసుకోవడం చాలా అవసరం. నమ్మకాన్ని ఉంచండి, మనసు స్థిరంగా ఉంచుకోండి మరియు మీ కర్మపదంలో ముందుకు సాగండి. భవిష్యత్తు మీ ముందే నిలబడి ఉంది, మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. లక్ష్మీదేవి మరియు భగవంతుడి కృపతో మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం మిమ్మల్ని ఎంతటి ఎత్తుకు తీసుకెళ్తుందంటే ఇక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. శ్రద్ధను కలిగి ఉండి ముందుకు సాగండి. స్నేహితులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న మీ జీవితంలోని విషయాలను ఇప్పుడు తీవ్రంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. గత దాదాపు 5 సంవత్సరాల మీతో జరిగినవి
ఏవి కేవలం అనుకోకుండా జరిగినవి కావు. మీరు చాలాసార్లు పూర్తిగా నమ్మకంతో మంచి ఉద్దేశంతో ముందుకు సాగడానికి ప్రయత్నించారు, కానీ ప్రతిసారి ఫలితాలు మీ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. అంతా సజావుగా సాగుతుంది అనుకునే లోపే అకస్మాత్తుగా పరిస్థితులు చేజారిపోయేవి. కొన్ని సంఘటనలు ఎంత అకస్మాత్తుగా జరిగాయంటే మీరు వాటిని అర్థం చేసుకోలేకపోయారు మరియు నాకేందుకు ఇలా జరుగుతుందని మనసులోనే ఆలోచించడం ప్రారంభించారు. ఇవన్నీ నిజమా కాదా? నిజమైతే అవును, ఇదంతా నిజమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే గ్రహాల గమనం ఇప్పుడు మునపటేలా లేదు. ప్రస్తుతం మీ జీవితంలో ఒక పెద్ద గ్రహ మార్పు చోటు చేసుకుంది. మీకు సుదీర్ఘ కాలం పాటు మానసిక భారాన్ని, ఆలస్యాన్ని కలిగించిన శనిదేవుడు ఒత్తిడి ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతుంది. శనిదేవుడు మీ రాశ్యాధిపతి అయినందున ఆయన ఇచ్చే ఈ కఠిన పరీక్షలు మిమ్మల్ని మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మార్చడానికేనని గ్రహించండి. అదే సమయంలో బృహస్పతి దృష్టి మీ కర్మక్షేత్రంపై పడడంతో మీలో కొత్త ఆశలు, సమస్యల పరిష్కారాల మార్గాలు తెరవడం ప్రారంభమయ్యాయి. మీరు ఒంటరిగా మీ బాధను ఎన్నోసార్లు దాచుకున్నారు నాకు తెలుసు. ఈ సంఘర్షణలో మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని మీకు ఎన్నిసార్లు అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ ఇప్పుడు ఆ దశ ముగింపుకు వచ్చింది. ఈ రోజు నుండి మీ సమస్యల పరిష్కారం ప్రక్రియ మొదలవుతుంది. ఇది కేవలం వాగ్దానం కాదు, గ్రహాల స్పష్టమైన సంకేతం. రాబోయే కొద్ది రోజుల్లోనే మీ ఆలోచన విధానం మారుతుందని, పరిస్థితులు కూడా మెల్లమెల్లగా మీకు అనుకూలకంగా మారుతున్నాయని మీరు అనుభూతి చెందుతారు. మరియు ఈ రోజున కుజుడు మరియు హనుమంతుడి సక్రియం మీ ఆత్మబలాన్ని మళ్లీ మేల్కొల్పుతుంది మరియు ఇప్పటి వరకు దూరంగా ఉన్న కోరికల్లో వేగం వస్తుంది. అందుకని నేను మీతో చెప్తున్నాను, ఈ సమయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడి నుండి మీ భవిష్యత్తు ఒక కొత్త దిశను తీసుకోబోతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహించడం అవసరం. గ్రహ దోషాలైతే ఇప్పుడు శాంతించాయి, కానీ గత సంవత్సరంలో మీ జీవితంలో ఒక మానవ కారణం కూడా ఉంది. మీ ప్రగతిని పదే పదే అడ్డుకుంది. మీరు మిమ్మల్ని మీరు నిందించుకున్నారు, మీ అదృష్టాన్ని తిట్టుకున్నారు, కానీ వాస్తవం ఏమిటంటే మీ శ్రమలో కానీ మీ భాగ్యంలో కానీ ఎలాంటి లోపం లేదు. తెర వెనుక ఉండి మీ దారిలో అడ్డంకు సృష్టించిన ఒక వ్యక్తి వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇప్పుడు మీరు ఆ సత్యాన్ని స్వీకరించి మీ కళ్ళు తెరవవలసిన సమయం వచ్చింది. మీ తలరాతను నిందించడం వల్ల ఏమీ మారదు, కానీ సరైన వ్యక్తిని గుర్తించడం వల్ల చాలా మార్పులు వస్తాయి. అందుకే నేను ప్రారంభంలోనే మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పాను. చాలా సార్లు మన పెద్ద శత్రువు ఎవరో దూరపు వ్యక్తి కాదు, మన వాడు అనుకునే వ్యక్తి అవుతారు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరికి స్థానం ఇవ్వాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయం భావోద్వేగ పరంగా కష్టంగా ఉండవచ్చు, కానీ భవిష్యత్తు కోసం ఇది అత్యంత అవసరమైన అడుగు. మీ శక్తిని వృధా చేయకండి, మీ నమ్మకాన్ని బలంగా ఉంచండి మరియు మీలోని కాంతిని బలహీనపరచాలని చూసే ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి. కుంభరాశి జాతక చక్రం మరియు శత్రుత్వ లెక్కల ప్రకారం మీ అభివృద్ధి వెనుక నుండి అడ్డుకునే ఆ శత్రువు ఎవరో కాదు, మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మీ గుట్టుని తెలిసిన కర్కాటక రాశి ప్రభావం ఉన్న వ్యక్తులే. ముఖ్యంగా కుంభరాశి వారికి తీవ్రమైన రహస్య శత్రుత్వం ఏర్పడింది. వీరు భావోద్వేగాల ఆసరా తీసుకుని వారిని నమ్మారు, కానీ లోపల మాత్రం వారు స్వార్థంతో నిండి ఉంటారు. మధురమైన మాటలు, ఆత్మీయత చూపిస్తూ మీ చుట్టూ ఉంటారు, కానీ మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కారణం కూడా వారే అవుతారు. ఇప్పుడు సమయం మారుతుంది, గ్రహాల మద్దతు కూడా మీకుంటుంది మరియు దేవి కృప మీపై నీడలా ఉంటుంది. మీరు ఈ సత్యాన్ని స్వీకరించి మీరు సరైన నిర్ణయాలు తీసుకునే కొద్దీ మీ జీవితంలో స్థిరత్వం, సుఖం ప్రవేశిస్తాయి. మీ జీవితంలోని ఒక కొత్త మలుపును స్వాగతించండి. ఇక ఏ స్థితి మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపలేదు. స్నేహితులారా, అసలు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి కఠిన పరిస్థితి నుండి మిమ్మల్ని బయటపడేసే ఒక శక్తి మీలో ఎప్పుడు ఉంటుంది. ఆ శక్తి మీ సత్య, నిష్ఠ మరియు మీ కర్మల పవిత్రత. మీరు ఎప్పుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు, ఎవరి హక్కును లాక్కోలేదు, అన్యాయానికి తోడుగా నిలవలేదు. అందుకే మీ జాతకంలో శనిదేవుడి కృప ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది, శనిదేవుడు న్యాయం చేసేటప్పుడు ఆలస్యమైన ఫలితం లోతుగా, శాశ్వతంగా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద అవకాశాలు చేజారిపోయి ఉండవచ్చు, అవమానాలు, అపజయాలు ఎదురై ఉండవచ్చు, కానీ మీరు మీ సిద్ధాంతాలను వదల్లేదు. అదే మీ అతిపెద్ద పెట్టుబడి. ఇప్పుడు దాన్ని తగిన ఫలితం లభించే సమయం దగ్గర పడింది. మీపై కుట్రలు చేసిన వారే, మీ పేరుపై నిందలు వేసిన వారే రాబోయే కాలంలో తమ తప్పులు తెలుసుకుంటారు. ఇక్కడ మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల స్థితి ప్రకారం మీ పరిసరాల్లో మీ ప్రగతిని చూసి అసూయపడే మరో వర్గం వారు మీనరాశి ప్రభావం ఉన్న వ్యక్తులు ముఖ్యంగా మీపై సానుభూతి, ఆత్మీయత చూపిస్తూనే లోపల మీ ఎదుగుదలను తట్టుకోలేరు. సమయానికి మీరు ఒక వ్యక్తిని గుర్తించలేకపోతే ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ సుఖానికి అడ్డంకిగా మారవచ్చు. పాత భావోద్వేగాల నమ్మకాల వల్ల పదే
పదే పదే దెబ్బలు తింటూ ఉంటారా, లేక ధైర్యంతో సరైన దూరాన్ని పాటించి మీ జీవితాన్ని సురక్షితం చేసుకుంటారా అనేది మీరే నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకోండి, తన ఆత్మబలాన్ని తాను గుర్తించే వారికి భగవంతుడు కూడా తోడుగా ఉంటాడు. మీ జాతకం స్పష్టంగా చెప్తుంది. ఒక కొత్త ఉదయం కోసం సిద్ధంగా ఉండండి. మీ భాగ్య నక్షత్రం మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఇప్పుడు గ్రహ గోచరం స్వయంగా ఇస్తున్న సంకేతాల గురించి మాట్లాడితే రాబోయే 24 గంటలు మీకు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు లభిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు. దేవి కృప మరియు హనుమంత్ అనుగ్రహం మీ జీవితంలో ప్రవేశించిందని ఈ సంకేతాలు తెలియజేస్తుంది. మీరు ఎంతో దూరంలో ఉన్నాయని భావించిన కలలు ఇప్పుడు సాకారం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ దశల నుండి అవకాశాలు వస్తాయి. లాభాల మార్గాలు తెరుచుకుంటాయి. కానీ ఇదే సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. మీ విజయాన్ని, మీ శుభవార్తను ఎవరి ముందు వెల్లడించకండి. విజయం చిన్నదైనా పెద్దదైనా మీ లోపల దాచుకోండి. గ్రహాల నియమం ప్రకారం ప్రదర్శించిన సుఖం త్వరగా హరించిపోతుంది. దాచి ఉంచిన సుఖం ఎంతకాలమైనా తోడుగా ఉంటుంది. ఇప్పుడు మూడవ మరి అత్యంత లోతైన సంకేతంపై దృష్టి పెట్టండి. జాతకంలో పెద్ద మార్పు రాసి పెట్టి ఉన్నప్పుడు ప్రకృతి స్వయంగా సంకేతాల ద్వారా మాట్లాడుతుంది. అకస్మాత్తుగా గోమాత ఇంటి ముందుకు రావడం, ఉదయాన్నే ఏదైనా పశువు ఇంటి పరిసరాల్లో కాసేపు నిలబడడం, లేదా కొన్ని సాధారణ సంఘటనలు పదే పదే జరగడం, ఇవన్నీ సామాన్యమైనవి కావు. ఇవి మీ భాగ్యం మారుతుంది అనడానికి సంకేతాలు. చాలా మంది వీటిని మామూలు విషయాలుగా భావించి వదిలేస్తారు. కానీ వీటిని గ్రహించిన వ్యక్తి జీవితంలో అడ్డంకులు నిలబడలేవు. ఈ సంకేతాలను జాగ్రత్తగా గమనించండి మరియు మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇప్పటి వరకు మీరు ఎంతో శ్రమించారు, ప్రతిరోజు సంఘర్షణ పడ్డారు. కానీ లభించినది ఏదీ స్థిరంగా లేదు. ధనం వచ్చినా నిలబడలేదు. ఇది గ్రహాలు పెట్టిన పరీక్ష మాత్రమే. ఇప్పుడు ఆ గ్రహాల స్థితి మారుతుంది. ఈసారి మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు, సాధనాలు స్థిరంగా ఉంటాయి మరియు మెల్లమెల్లగా మీ శాశ్వత అభివృద్ధికి పునాదిగా మారుతుంది. ఒకే ఒక నియమం గుర్తుంచుకోండి. మీ ప్రగతి గురించి ఇతరుల ముందు ఎక్కువగా ప్రచారం చేయకండి. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీ వివేకమే మీ సుఖాన్ని, సమతుల్యతను ఎక్కువ కాలం కాపాడుతుంది. రాబోయే రోజులు మీ జీవిత దిశను మార్చబోతున్నాయి. మీరు కేవలం అప్రమత్తంగా ఉండి సరైన సంకేతాలు గుర్తించండి. స్నేహితులారా, సంతోషాల తాళం చెవి ఎవరి చేతుల్లోనూ లేదు. అది మీ చేతుల్లోనే ఉంది. ఏ రోజైతే మీరు అంతర్గతంగా సంతుష్టిగా ఉండడం నేర్చుకుంటారో ఆ నిమిషం నుండి బాహ్య పరిస్థితుల ప్రభావం మీపై తగ్గుతాయి. ఇప్పుడు మీ ప్రతి చిన్న విజయాన్ని కూడా పూర్తి మనసుతో స్వీకరించే సమయం వచ్చింది. చిన్న చిన్న సంతోషాలు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఇవే మీ జీవిత చిత్రాన్ని మారుస్తాయి. ఈ రోజు మీకు కొండలా కనిపిస్తున్న సమస్యలే రాబోయే కాలంలో మీకు కొత్త మార్గాలుగా తెరుచుకుంటాయి. ఈ రోజు మీ కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లే రేపు మీ చిరునవ్వుకు కారణమవుతాయి. గ్రహాల గమనం ప్రకారం మీరు కేవలం శ్రమించడమే కాదు, జీవితం పెట్టిన కఠిన పరీక్షలను కూడా పూర్తిగా ధైర్యంతో తట్టుకున్నారు. మీరు అందరి మధ్య ఉన్న ఒంటరితనాన్ని అనుభవించారు, అవమానాలు భరించారు, మాటల్లో చెప్పలేనంత బాధను అనుభవించారు. ఎన్నో రాత్రులు ఎవరికి చెప్పుకోకుండా మీ బాధను లోపల అణుచుకొని గడిపారు. కానీ ఇప్పుడు ఆ సమయం వెనక్కి వెళ్లిపోయింది. మీరు ఎంతటి బాధను అనుభవించారో దానికి కొన్ని వందల రెట్లు సుఖం లభించబోతుందని భగవంతుడు స్వయంగా మీ జీవితంలోకి వచ్చి నమ్మకాన్ని ఇస్తున్నట్లు గ్రహాలు సంకేతాలు ఇస్తున్నాయి. మీ ఆత్మ ఏ శాంతి, స్థిరత్వం కోసం సంవత్సరాలుగా తప్పించిందో అది ఇప్పుడు మెల్లమెల్లగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. సంతోషాలు వచ్చినప్పుడు వాటిని పూర్తిగా మనసుతో ఆహ్వానించండి. కానీ వాటిని ప్రదర్శనగా మార్చకండి. సుఖం మీ వ్యక్తిగత సంపద. దీన్ని రక్షించుకోవడం మీ బాధ్యత. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి. రాబోయే 24 గంటలు మీ పాలిట అత్యంత నిర్ణయాత్మకంగా మారవచ్చు. జ్యోతిష పరంగా గ్రహాల సంకేతాల ప్రకారం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు. మీ ఆలోచన, మీ నిర్ణయాలు, మీ ఆత్మబలాన్ని కొత్త దిశనిస్తుంది. అలాగే గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో కష్టాలు ఎందుకు కొనసాగాయో అర్థం చేసుకోవడం కూడా అవసరం. బాధ యొక్క మూలాన్ని గుర్తించినంత వరకు కొత్త సుఖం యొక్క విలువ మనకు తెలియదు. అందుకే ఈ సందేశాన్ని కేవలం వినడమే కాదు, మీ లోపలికి తీసుకోండి. గ్రహ గోచారం ప్రకారం గత 3 సంవత్సరాల్లో కొన్ని తప్పులు పదే పదే జరిగాయి. అవి మీ ప్రగతిని అడ్డుకున్నాయి. మొదటిది మరియు అతిపెద్ద తప్పు త్వరగా నమ్మడం. కుంభరాశి వారు అందరినీ సమానంగా చూస్తూ ఎవరినైనా త్వరగా నమ్మే అమాయకపు గుణం కలిగి ఉంటారు. ఈ నమ్మకమే మీ ప్రగతికి పెద్ద గాయంగా మారింది. మీరు అవతలి వారిని సరిగ్గా పరీక్షించకుండానే మీ మనసులోని విషయాలను వారి ముందు పెట్టేస్తారు. తప్పుడు వ్యక్తిని నమ్మినప్పుడు ఆ నమ్మకమే మనకు పెద్ద శత్రువుగా మారుతుంది. రాబోయే రోజుల్లో కూడా మీ పరిసరాల్లో పైకి ఎంతో ఆత్మీయంగా కనిపిస్తూ లోపల మీ దారిని అడ్డం
అడ్డంకులు సృష్టించే శత్రువులు కనిపించవచ్చు. ఈ సమయంలో వివేకంతో వ్యవహరించడం ఎంతో అవసరం. తీపి మాటలు, పెద్ద పెద్ద వాగ్దానాల్లో చిక్కుకోకండి. రెండవ విషయం మీ ప్రవర్తనకు సంబంధించింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో అసమతుల్యత లేదా క్రమశిక్షణ లేకపోవడం మీ భాగ్యాన్ని బలహీనపరిచింది. పవిత్రమైన సమయంలో క్రమశిక్షణ తప్పినప్పుడు శుభ ఫలితాలు మందగిస్తాయి అని గ్రహాలు నియమం చెప్తున్నాయి. మీరు పూర్తి శ్రమ పెట్టిన ఫలితాల ఆధారంగా మిగిలిపోవడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. అందుకే అవకాశాలు చేతికి వచ్చి చేజారిపోయేవి. మూడవ మరి అత్యంత సూక్ష్మమైన విషయం ఏమిటంటే మీ పరిసరాల్లో ఒక వయసైన శత్రువు ఉన్నాడు. కుంభరాశి శత్రు దోషాల ప్రకారం వయసైన వ్యక్తి మీ ప్రగతిని చూసి లోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇప్పుడు గ్రహదశ మారింది కాబట్టి ఆ ప్రభావం మెల్లగా మూసిపోతుంది. స్నేహితులారా, మీ అంతర్గతంగా కోరుకునే ఆనందం, తేలికపడి సంతోషం ఏమీ అసాధారణమైన కల్పన కాదు. అది మీ ఆత్మ యొక్క నిజమైన పిలుపు. భగవంతుడు అలాంటి కోరికలను నిర్లక్ష్యం చేయడు. కానీ మీరు గమనించే ఉంటారు, మీరు ఆ సుఖం వైపు అడుగులు వేయగానే ఏదో ఒక అదృశ్య అడ్డంకి మీ ముందుకు వస్తుంది. అప్పుడు మీరు ఎవరికి కీడు చేయకపోయినా సత్య మార్గంలో నడిచినా కష్టాలు ఎందుకు వెంటాడుతున్నాయనే ప్రశ్న మనసులో తలెత్తుతుంది. దీనికి సమాధానం గ్రహ సంకేతాలు మరియు మీరు మీ వాళ్ళు అనుకునే సంబంధంలో దాగి ఉంది. ముఖంపై చిరునవ్వు ఉండి మనసులో ఈర్ష్య పెంచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారు మీ దారిలో అదృశ్య అడ్డంకులుగా మారుతున్నారు. ఎంత త్వరగా మీరు ఇలాంటి కృత్రిమ బంధాల నుండి విముక్తులవుతారు అంత త్వరగా మీ జీవిత మార్గం సముగాముతుంది. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇవే భవిష్యత్తులో పెద్ద చిక్కులు తెచ్చిపెట్టవచ్చు. గ్రహగోచారం స్పష్టంగా చెప్తుంది. రాబోయే కాలం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం కావచ్చు. కొన్ని సంవత్సరాల్లో మీరు ఇప్పటి వరకు పడ్డ శ్రమకు, ఓర్పుకు తగినన్ని లభించే అవకాశం ఉంది. అవకాశాలు కూడా వస్తాయి. కానీ సమయం ఎంత శుభప్రదమో అంతటి సున్నితమైనది కూడా. ఏ అవకాశాన్ని చిన్నగా చూడకండి. చిన్న ప్రారంభమే మీ భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది అవుతుంది. ఒకవేళ అహంకారం లేదా నిర్లక్ష్యం మీ వివేకాన్ని కమ్మేస్తే మీ చేతులారా ఈ అవకాశం కోల్పోతారు. అందుకే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. దీనితో పాటు మీ ప్రణాళికలను సమయానికి ముందే ఎవరి ముందు చెప్పకండి. పని పూర్తయ్యే వరకు దీన్ని మీలోనే సురక్షితంగా ఉంచుకోండి. ఎప్పుడైతే ఇతరులకు మీ దారి తెలుస్తుందో వారి నకారాత్మక ఆలోచనలు మీ దారిలో అడ్డంకులుగా మారతాయి. రహస్యంగా ఉంచడమే మీ రక్షా కవచం. సమాజం మీ గొప్పతనాన్ని పొగుడుతుంది కానీ మీ బలహీనతలు చెప్పదు. కానీ ఆ బలహీనతలు మీ భవిష్యత్తులో సమస్యలుగా మారతాయి. ఇప్పుడు మీ తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగవలసిన సమయం వచ్చింది. మరియు ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక సున్నితమైన మలుపు తీసుకురాబోతున్నాయి. ఇక్కడ మీ నిర్ణయాల పాత్ర అత్యంత ముఖ్యం. ఏ నిర్ణయాలు కూడా తొందరపాటుతో లేదా భావోద్వేగంతో తీసుకోకండి. గత నెలలు చూస్తే ఈ సమయం ఎంతో సంఘర్షణతో నిండి ఉంది. అయినా మీరు ఓటమిని ఒప్పుకోలేదు. అదే ధైర్యం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. భగవంతుడు మీ పరీక్షకు మీ ఊహకందని పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే పెద్ద మార్పులు వచ్చినప్పుడు పెద్ద బాధ్యతలు కూడా వస్తాయి. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. 1, మీ చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా గమనించండి. మీ అంతరాత్మ వారి నిజస్వరూపాన్ని మీకు చూపిస్తుంది. 2వది, మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి. కేవలం బుద్ధి మరియు వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. 3వది, ఈ రోజుల్లో ఎలాంటి చిన్న నిర్లక్ష్యం కూడా చేయకండి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. భగవంతుడు మీకోసం ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు లోపల నుండి బలంగా మార్చుకొని ముందుకు సాగవలసిన సమయం వచ్చింది. మీ ఆలోచన సానుకూల దిశగా మళ్లించండి. ఈ రోజు మీరు వింటున్న విషయాలు సాధారణమైనవిగా భావించి వదిలేయకండి. మీ సంవత్సరాల నాటి పిలుపు పైకి చేరింది. మీ ప్రార్థనలు వృధా పోవు. భగవంతుడు మీ స్వరాన్ని వింటున్నారు. ప్రస్తుత గోచారం ప్రకారం శని మరియు శివతత్వాలు మరియు హనుమాన్ శక్తులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయి. శనిదేవుడు మిమ్మల్ని క్రమశిక్షణ, స్థిరత్వం వైపు తీసుకెళ్తుంటే మహాదేవుడు మరియు ఆంజనేయ స్వామి అనుగ్రహం మిమ్మల్ని నిర్భయులుగా మారుస్తుంది. కానీ దీనికోసం మీలో కూడా కొన్ని మార్పులు రావాలి. మీరు ఎవరినైనా త్వరగా నమ్మేసి మనసుతో కనెక్ట్ అయిపోవడం మీ బలహీనత. దీనివల్ల పదే పదే దెబ్బలు తింటారు. ఈ చక్రాన్ని ఇక్కడితో ఆపాలి. గతంలో మిమ్మల్ని బాధించిన వారిని మనసు నుండి ముక్తులను చేయండి. క్షమించడం అంటే మళ్లీ అదే తప్పు చేయడం కాదు, మీ భవిష్యత్తును తేలిగ్గా మార్చుకోవడం. ఎవరిపైన ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి. అంచనాలు విరిగిపోయినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. అంచనాలు లేకుండా కర్మ చేసినప్పుడే లభించే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అపజయం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపండి. తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగడమే ముఖ్యం. ఒక లోతైన సంకేతం పై దృష్టి పెట్టండి.
రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వారు పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు లేదా మీకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. ఈ పరిచయం అకస్మాత్తుగా ఒక సంయోగం లాగా జరుగుతుంది, కానీ వారి రాకతో మీ మనసుకు ఏదో ప్రశాంతత, ఆత్మీయత లభిస్తుంది. మీరు చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి దొరికారు అని మీకు అనిపిస్తుంది. ఈ బంధం మెల్లమెల్లగా బలంగా మారి మీ భావోద్వేగ ఆసరాగా నిలుస్తుంది, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమయం ఎంతో సున్నితమైనది, శుభప్రదమైనది కాబట్టి ఓర్పును కలిగి ఉండండి. కష్టకాలం ముగిసింది, ఇప్పుడు ఫలితాన్ని పొందే సమయం వచ్చింది. శనిదేవుడి దృష్టి మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మహాదేవుడు మరియు శ్రీరామదూత అయిన హనుమంతుడి కృప మిమ్మల్ని అచంచలంగా మారుస్తుంది. మీ కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అప్రమత్తంగా ఉండండి, సమతుల్యతను పాటించండి, నమ్మకాన్ని ఉంచండి. ఈ రోజు మీ జీవితంలో సానుకూలతను, స్థిరత్వాన్ని పెంచడానికి మరియు అడ్డంకులు తొలగించడానికి ఈ ముఖ్యమైన పరిహారం చేయండి. ఈ రోజున లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అక్కడ పూర్తి శ్రద్ధతో, భక్తితో అమ్మవారికి ఒక గులాబీ పువ్వు సమర్పించి ఆ తరువాత అక్కడే కూర్చొని లేదా మనసులో ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో కొన్ని సానుకూల అవకాశాలను ఆకర్షిస్తుంది. అలాగే ఈ రోజున ఒక రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత రావి చెట్టు చుట్టూ మనసులోనే దేవిని, అమ్మవారిని స్మరించుకుంటూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం మీ మనసులో భయాన్ని తొలగించి మీ విరోధులు లేదా శత్రువుల నకారాత్మక ప్రభావాన్ని బలహీనపరుస్తుంది. అలాగే ఈ రోజు సాయంత్రం సమయంలో ఏదైనా శనిదేవుడి ఆలయానికి వెళ్ళండి. అక్కడ శనిదేవుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ తర్వాత ఎటువంటి మాటలు మాట్లాడకుండా పూర్తి మౌనంగా ఉండండి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఇబ్బందులు తొలగించమని శనిదేవుడికి నిశ్శబ్దంగా ప్రార్థించండి. మరి ఈ రోజున కుంభరాశి వారు హనుమంతుడి అనుగ్రహం కోసం ఒక ప్రత్యేక పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఈ రోజు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి సింధూరం మరియు చామంతి పూల మాల సమర్పించండి. స్వామి ముందర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. దీనివల్ల కుజదోషాలు తొలగిపోయి శనిదేవుడి పీడల నుండి ఉపశమనం కలిగి మీకు అపారమైన ధైర్యం, కార్యసిద్ధి లభిస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనాభివృద్ధితో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.